నమస్తే. జస్ట్ 6 గంటలకి మేము శాలిగౌరారం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. ఉదయం 10 గంటలకి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఖమ్మం జిల్లా వెలగమట్ల అన్న విలేజ్లో వినోబాబావే నవోదయ కాలనీలో దాదాపు 1000 ఇండ్లను కూలగొడుతున్నారన్న సమాచారం మాకు ఉదయం 6 గంటలకి అక్కడున్న గ్రామ ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము 3 రోజుల క్రితమే నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ టీవీ శ్రీనివాస్ గారు అండ్ ప్లస్ టీవీ మేమంతా కలిసి ఆ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. రాత్రి 9 గంటలకు వెళ్ళినాం. వాళ్ళ పరిస్థితి చూసి మాకే ఎందుకు ఎంత దారుణమైన జీవితాలు ఇవి అని అనిపించి, చాలా బాధ అనిపించి, ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద మనం చాలా గట్టిగా ముందుకెళ్ళాలి అని అనుకున్నాం. ఆ రోజే అవసరమైతే అక్కడ ఒక భారీ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి గ్రామీణ పేదల సంఘం అండ్ ఓపీడీఆర్ వీళ్ళు, పాశం యాదగిరి సార్, ఇంకా చంద్రకుమార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో 3 గంటలకి వాళ్ళ ప్రెస్ మీట్ ఉండే. ఆల్ ఆఫ్ సడన్గా మరి ఏమనిపించిందో పాలకులకి అర్థం కాలేదు. మళ్ళీ భూమి మనది కాకుండా పోతుంది, మనం అనుకున్న కళలన్నీ కళలైపోతున్నాయి, వీళ్ళందరూ ఎంటర్ అవుతున్నారు ఇందులోకి అని అనుకున్నారా, ఇది మరో ప్రజా ఉద్యమంగా మారుతుందని అనుకున్నారేమో తెలియదు. కానీ మొత్తానికి ఉదయం 6 గంటల నుంచి ఈ రాక్షస అరాచక క్రీడకి తెరలేపారు. చాలా క్లియర్గా మరి ఇది ఎవరున్నారు దీని వెనకాల, అది మాట్లాడే ముందు అసలు ఇష్యూ ఏంటనేది చాలామందికి క్లారిటీ ఉందో లేదో. ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున 62 ఎకరాల భూమిని రెండు విడతలుగా భూదాన యజ్ఞ బోర్డ్ అక్కడున్న పేదలకి, వివిధ గ్రామాల నుంచి ఆ పట్టణానికి వచ్చేటువంటి ఆ పేదల కోసం ఆ భూమిని 2013 ఆ కాలంలో కేటాయించిన తర్వాత వీళ్ళు రెవెన్యూ వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఈ పోరాటంలో భాగంగా దాదాపు ఒక 5-6 హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి నల్ల కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, ఎవరన్నా వాటిని డెమాలిష్ చేయడానికి వస్తే వీళ్ళ ఇల్లు డెమాలిష్ చేయొద్దు. రీసెంట్గా నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ కూడా ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలు 2 విడతలుగా ఇచ్చిన భూమిలో 32 ఎకరాల్లో పేద ప్రజలు నివసిస్తున్నారు. గుడిసెలు వేసుకొని, షెడ్లు వేసుకొని, రకరకాలుగా. కొంతమంది అయితే రీసెంట్గా ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇంకొక 32 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిలోకి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. ఈ 32 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాటికి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది, అందులో కూడా ఎంటర్ కావద్దని చెప్పింది. ఇంత క్లియర్గా హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఎంటర్ అయ్యారు. సో అయితే వాళ్ళ గొడవ ఏంటి అంటే, మాకు 32 ఎకరాలు వదిలేయండి, మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, అల్లుడు, దాదాపు 8 మంది ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా తుమ్మల ఆధ్వర్యంలో గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అధికారులు తోడయ్యారు. అక్కడున్న కలెక్టర్ కూడా ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు తోడైనట్టుగానే కనబడుతున్నది వాళ్ళ ఇన్సిడెంట్ చూస్తుంటే. సో వీళ్ళందరూ కలిసి ఆ 32 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మిగతా 32 ఎకరాలు మీకు ఏం కాకుండా మేము చూస్తాం, మీకు ఇల్లు మీరు కట్టుకోండి, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం. వీళ్ళేమో అసలు భూమి మొత్తం 1895 మందికి భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చిన భూమి, ఇది పేదల భూమి, మీకెట్లు ఇస్తామని అక్కడున్న పేదలు తిరగబడడం స్టార్ట్ చేశారు. మనం వీడియో చేసి వచ్చిన తర్వాత ఈ మూమెంట్ ఎక్కడికో వెళ్తుందని గ్రహించిన ఈ రాజ్యం, ఈ పాలకులు, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ఖమ్మ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆర్డర్స్తో, ఆదేశాలతో ఈ మొత్తం వ్యవహారం చాలా దిగ్విజయంగా పూర్తి చేశామని వాళ్ళు అనుకుంటున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని మీకు డౌట్ రావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి. ఇవాళ ఉదయము పాశం యాదగిరి గారు, ఇంకా చాలామంది, ఈ ఓపీడీఆర్ సంఘము అండ్ గ్రామీణ పేదల సంఘం, ఇంకా కొంతమంది మేధావులు, వీళ్ళంతా ఇవాళ ఉదయం ఇమీడియట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయారు. ఏం జరుగుతున్నది, ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకేం సంబంధం లేదు, నాకే తెలియదు, రెవెన్యూ మంత్రిని. ఇది ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? రెవెన్యూ మినిస్టర్కి తెలవకుండా ఖమ్మం నడిబొడ్డున ఖమ్మం మొత్తాన్ని నేనే రూల్ చేస్తున్నానని చెప్పుకునే మంత్రికి తెలవకుండా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయట. ఈ మధ్యకాలంలో పొంగులేటికి తుమ్మలకు మధ్య గొడవ అయిందట, ఏదో భూమి విషయంలోనో మరి ఏం విషయంలో అయిందో. సో మరి నీ అవసరం నాకేముంది, నీకు నేను చెప్పాలని తుమ్మల ఆ కార్యక్రమానికి తెరదీసిండా? లేదు పొంగులేటి కూడా దీని వెనకాల ఉన్నాడా? మరి పొంగులేటి ఏం చేసినట్టు ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండట.
కలెక్టర్కి లౌడ్ స్పీకర్ పెట్టి కలెక్టర్కి ఫోన్ చేస్తే మీకు 6 నెలల కింద చెప్పినా కదా సార్ ఇది తుమ్మల నియోజకవర్గం అని అంటున్నాడు మంత్రిని. 6 నెలల కింద చెప్పేది ఏందయ్యా, నువ్వు ఇవాళ డిమాలిష్ చేస్తుంటే నిన్న చెప్పాలి కదా నాకు తెలియదు సార్. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ 70% కంప్లీట్ అయింది. అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే 70% కంప్లీట్ అయింది అన్నారు. అంటే కలెక్టర్ కూడా ఎంత క్లియర్గా ఆయన ఆలోచన కనిపిస్తున్నది. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియాతో, తుమ్మల నాగేశ్వరరావుతో, ఆ దుర్మార్గులతో, రౌడీలతో, ఈ లుచ్చాగాలతో కలెక్టర్ కూడా చేతులు కలిపింది. అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇప్పుడు ఒక్కడు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇంత యుద్ధం జరుగుతున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక్క మంత్రి, పైసల మంత్రి బట్టి విక్రమార్క ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? పొంగులేటి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? మీరు క్లారిటీ ఇవ్వాలి కదా అక్కడ ఏం జరుగుతున్నది, అసలు ఆ భూమి ఎవరిది, ఆ భూమి గవర్నమెంట్ భూమి, అది భూదాన్ భూమి కాదు, వాళ్ళంతా అక్రమంగా వచ్చిర్రు అని ఏదో ఒక స్టేట్మెంట్ అన్నా మీరు ఇవ్వాలి కదా. ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే పొంగులేటి నాకు తెలియదు అంటున్నాడంటే దీని వెనకాల గూడు పుఠాని చంద్రబాబు నాయుడు, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ చర్యకి తెరలేపినారు. ఇది ఒక భాగం. ఇక మేము బయలుదేరి మేము ఆలస్యం అవుతున్నది, అక్కడికి వెళ్ళాలి అన్న దాంట్లో చాలా వేగంగా, చాలా స్పీడ్గా మేము లొకేషన్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారు. అట్లా మాట్లాడుకుంటే మేము వస్తున్న క్రమంలో నకరేకల్ దాటినామా, నకరేకల్ టోల్ ప్లాజా, అది కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గరికి రాగానే అన్ని టోల్ గేట్స్ దారులన్నీ మూసేసి ఒక్కటే ఓపెన్ చేసారు. నాకు అర్థం కాలే ఏంది ఇది ఖరాబ్ అయిందేమో అని మేము అనుకుంటున్నాం. ఈ మధ్య ఎప్పుడు సరిగా పనిచేయవు కదా అవి. పోలీసులు నా కారు చూసి ఆపేసారు. ఇది ఎక్కడిది అసలు, ఎందుకు ఆపుతున్నారు? ఏమన్నా ప్రమాదం ఏమైనా జరుగుతున్నదా, వెనకాల ముందర ఎవడన్నా వస్తున్నాడా, వీళ్ళు ఏమైనా కాపాడటానికి వస్తారా నేను అనుకున్నా. లేదు, మిమ్మల్ని ఆపేస్తున్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే, మా వల్ల ఏమైనా ఇబ్బంది జరిగితే అది చేస్తారు. మరి ఏమైనా లోగోలు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని అక్కడికి పోతే మా వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో అసలు జర్నలిస్టులు ప్రివెంటివ్ అరెస్ట్ అన్నది నేనైతే ఎక్కడ వినలేదు. మరి ఇంకే రాష్ట్రంలో జరిగిందేమో, ఇక్కడైతే ఏం జరగలే. సో ప్రివెంటివ్ అరెస్ట్ అని మమ్మల్ని అరెస్ట్ చేసి శాలిగౌరవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 6 గంటల దాకా ఇక్కడ పెట్టి ఇప్పుడు పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఏంది, మీరు ఖమ్మం పోదు, ఇక్కడనే పోవాలి, మీ వెనకాల మా వెహికల్ వస్తుంది అంటే మీరు ఇవాళ ఆపుతారు, రేపు రాదా, ఎల్లుండి రాదా, నెక్స్ట్ డే రాదా? 10,000 మంది పోలీసులను దించి రేవంత్ రెడ్డి ఏం అరాచకం ఇది? మేము అక్కడ చాలా గొడవ చేసినాం. అసలు ఎందుకు పంపించారు, మమ్మల్ని అడ్డుకోవడం ఏంది అని గొడవ చేస్తే గుంజుకొచ్చి కార్లలో వేసి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసినారు. మేమేమి దొంగతనంగా డబ్బులు తీసుకుపోయి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి గారు, దయచేసి గమనించాలి. తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్లో మొత్తం దిగమింగి కొడుకుని ముందు పెట్టి బిజినెస్ చేయలే. మేము 2 రోజులు ఖమ్మం జిల్లాలో ఉండి మీ భాగోతం మొత్తం బయట పెట్టిన ఆయిల్ పామ్లో. నేను పుట్టిన ఆయిల్ పామ్ పుట్టిందని మాట్లాడినా కదా, నేనే పుట్టించిన అని. నువ్వు ఆయిల్ పామ్ని పుట్టించిన దాని వెనకాల ఎంత పెద్ద స్కామ్ చేసినావో, కుంభకోణం చేసినావో మేము బయటికి తీసినాం. ఇంకా చాలా ఉంది నీ కథలు. అంటే ఇప్పుడు ఆడ మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అంతా కవర్ చేస్తున్నారు. వాళ్ళ అధికారులు ఏం చెప్తే గదే ప్రజెంట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్లు ఒకవేళ ఎక్కువ మాట్లాడినా జర్నలిస్టు కడుపు మండి ఆవేదనతో, ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి ఏమన్నా పేదల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేసినా అక్కడ కట్ చేస్తారు. కాబట్టి యాజమాన్యం ఏం చెప్తే, పోలీసులు ఏం చెప్తే అది మాట్లాడాల్సిందే. మరి వాళ్లకు లేని ఇబ్బంది మాకు ఈ ఛానళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఇది మా బలం అన్నట్టు. మా వల్ల ఈ సమాజంలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నది ఈ అవినీతి పరులకి, ఈ రౌడీ రాజకీయ నాయకులకి, కొంతమందికి అంటే ఇట్లాంటి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతున్నది అన్నది అర్థమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఆ భూముల పక్షాన పోరాటం చేసుడే, ఇంకొక ఆలోచన మాకు లేదు. ఇందులో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ పార్టీ వాడు మాట్లాడు, బీఆర్ఎస్ వాడు ఎక్కడున్నాడు, బీజేపీ వాడు ఎక్కడున్నాడు, కమ్యూనిస్ట్ లీడర్లు ఎక్కడున్నారు? నేను ఉదయం కమ్యూనిస్ట్ లీడర్లను కొట్లాడతారేమో దాదాపు నా దాంట్లో 20-30 కాంటాక్ట్స్ ఉంటే కమ్యూనిస్ట్ లీడర్లై ఆల్ సిపిఎం సిపిఐ అందరి లీడర్లకి ఒక వాయిస్ మెసేజ్, ఆ విజువల్స్ అన్నీ పెట్టిన, మీకు వేరే పార్టీలకు తేడా ఏముందయా, దయచేసి అక్కడ వెళ్ళండి అని. 12 గంటలకు పోయి ఇట్లా పోయి అట్లా అరెస్ట్ అయ్యారు, పోలీస్ స్టేషన్లో కూర్చోరు. కథ ఖమ్మం జిల్లాలో ఆడ సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఎంఎల్ పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉన్నా కూడా మీరు కనీసం మాట్లాడట్లేదంటే మీ పాత్ర కూడా అందులో ఉన్నది. అల్టిమేట్గా ఒకే ఒక్క సామాజిక వర్గం రూల్ చేస్తున్నది అన్ని పార్టీలని, సిపిఐని, సిపిఎంని, అన్ని పార్టీలని అండ్ అందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ రూల్ చేస్తున్నది ఒకే ఒక్క సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి తెలంగాణకి సంబంధమే లేదు.
ఎంత ఎంత ఘోరం అసలు ఇది, ఎంత అన్యాయం ఇది. మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ అడ్డుకున్నారు, రేపా ఎల్లుండా ఇంకా వారం రోజులక ఆ లొకేషన్కి వెళ్తాం. ఆ పేదల వాయిస్ని వినిపిస్తాం. రేవంత్ రెడ్డి ఇకనైనా మానుకో. గతంలో చేసిన ఆయన పని నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు. నువ్వు ఏం చేసినా సరే, ఏదేం చేసినా నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు. ఇకనైనా మారు, దయచేసి మార్పు అని నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అర్థం చేసుకో.